తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే 6 లక్షలకు పైగా పెన్షన్లను తొలగించిన చంద్రబాబు తుని సభలో మాత్రం తానే పెన్షన్ల ప్రదాత అన్నట్లుగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పుకున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాలు వినలేక మహిళలు 10 నిమిషాల్లోనే పారిపోయారని, వారికి నిజంగా పెన్షన్లు ఇంటింటికి ఇచ్చింది జగన్ అన్న విషయం తెలుసని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ పచ్చి అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. వాటిపై ప్రశ్నిస్తే తమపై వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారని, చంద్రబాబుకు జనం వీడ్కోలు బటన్ నొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దాడిశెట్టి రాజా హెచ్చరించారు. మీరు అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి కాగ్ లెక్కలు తీస్తే జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది ఆన్ డేటా, సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా, కాగ్ డేటా, సిఏజీ డేటా, వీటిలో జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది? 3,40,000 కోట్ల రూపాయల అప్పు. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల కష్టసాధ్యమైన కరోనా ఉండగా కూడా 3,40,000 కోట్ల రూపాయలు. మీరు పదే 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా ఉంది. కాగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, చెవిటోడు శివులు శంఖం ఊదినట్టు 3 లక్షలు గత ప్రభుత్వం కరోనా ఉన్నా సరే 3,40,000 కోట్ల రూపాయలు అప్పే చేశారని చెప్పేసి. మరి మీ గురించి కూడా చెప్తుందే. 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారే. ఈ రాష్ట్ర ప్రజలు అందులో ఎంత పెట్టారు? మీరు 3,40,000 కోట్లు అప్పు 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్లు డీబీటీ రూపంలో ఈ రాష్ట్ర ప్రజలకి పంచిపెట్టారు. పంచిపెట్టి ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ ఇంజనీరింగ్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరి దగ్గర డబ్బు ఉండేది. ప్రతి నెల ఎంతో కొంత మొత్తం ప్రజల చేతిలోకి వస్తే ఆ డబ్బును ఆర్థికంగా బలంగా ఉన్న వ్యాపారస్తుల దగ్గరికి, లేకపోతే రియల్ ఎస్టేట్లోకి, పరిశ్రమల్లోకి, వాటిలోకి ఆ డబ్బు అంతా రొటేషన్ తిరుగుతూ ఉండేది. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? రాష్ట్రంలో ప్రజల చేతిలో ₹1 లేక విలవిల్లాడిపోతున్నారే. ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులందరూ ₹1 చేతిలో లేక విలవిల్లాడిపోతున్నారే. ఏమన్నంటే జగన్ గారు విధ్వంసం అంటున్నారు. 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారు. మీరు ఒక్క పైసాన ప్రజలకు ఇచ్చారా? లెక్కలతో సహా 2,72,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ప్రజలకి రొటేషన్ తిరిగింది. ఈ డబ్బు అంతా రాష్ట్రంలోని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి చేతనంగా లక్ష్మీదేవి చేతిలో ఆడింది రాష్ట్ర ప్రజల చేతిలోని. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు 2 సంవత్సరాలు బట్టి ఏమైపోయారో మీకు అర్థమవుతుందా? అవన్నీ మంచి చేసి రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మీ సోది చెప్తే వింటారు, కానీ మీరు సోది మొదలెట్టిన 10 నిమిషాలకే పారిపోయే పరిస్థితి. మరి చామవరం అంటే ఇక్కడ పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు. మరి అక్కడ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో లైవ్లు ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు నియోజకవర్గ వ్యాప్తంగా దాతల సాయంతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని మంత్రి నిమ్మ రామనాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మంత్రి నిమ్మ మజ్జిగను పంపిణీ చేశారు. కూలీలతో పాటు మంత్రి పంట బోధలో దిగి వారితో ముచ్చటించారు. అనంతరం ఉపాధి పనులపై కూలీలను ఆరా తీశారు. కష్టపడి పనిచేసే కార్మికులంటే తనకు ఎంతో ఇష్టమని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చామంటే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం, ఒక స్వచ్ఛమైనటువంటి మనసులతో ఉన్నటువంటి ఆ పల్లె ప్రజలతో మమేకం కావడం. అటువంటి పల్లెల్లో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క ఉపాధి హామీ పథకంతో మన యొక్క ఉపాధి హామీ శ్రామికులు పడేటువంటి కష్టం, శ్రమను నేను కూడా లాస్ట్ ఇయర్ ఒక్కసారి వాళ్ళతో ఎన్నికల సమయంలో కలిసి పనిచేసినప్పుడు ఆ మండు టెండర్లో, గాల్పుల్లో వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి లాస్ట్ ఇయర్ మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పిలిపిచ్చాం. కూటమి సభ్యులకు కూడా ప్రతి గ్రామంలోనూ కూడా మన నాయకులందరూ కూడా కలిసి ఆ గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ శ్రామికులకి ప్రతిరోజు కూడా వేసవి కాలం అంతా కూడా చల్లని మజ్జిగ వాళ్ళందరికీ కూడా అందజేయండి అని ఏదైతే ఆదేశాలు ఇచ్చానో దాని ప్రకారం మే 1వ తేదీన మేడే రోజున ఈ సంవత్సరం ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. నేను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా ఏమో మజ్జిగ అందుతూ ఉందా, మా వాళ్ళు కలుస్తూ ఉన్నారా అని వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటూ ఈరోజు కూడా నేను వెలివెల గ్రామంలో ఇక్కడ పెన్షన్లు ఇవ్వడానికి ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భంలో 1వ తేదీన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి ఇంతమంది ఇక్కడ పనిచేస్తూ ఉంటే వీళ్ళకి నా చేతుల మీదుగా ఈరోజు మజ్జిగ ఇవ్వడం నాకు కూడా అదృష్టంగా నేను భావిస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఈ రకంగా
ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు అడగకపోయినా కూడా మేమే ఆ సాయాన్ని అందించేటువంటి విధంగా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మంచి ప్రభుత్వం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతిరోజు కూడా ఇంత చల్లని చక్కని నాణ్యమైనటువంటి మజ్జిగను ప్రతిరోజు అందిస్తున్నటువంటి నా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు నాయకులందరూ కూడా తెలియజేసుకుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ అధ్యక్షతన కూటమి ప్రభుత్వం చేపట్టింది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నల్లవంతెన నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ డిఎస్సీ నియామకాల పట్ల నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారంటే డిఎస్సీ విషయంలో చంద్రబాబు సర్కారు ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడిందో తెలుస్తుందన్నారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన డిఎస్సీ వెనుక సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ద్వారా కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు, వెన్నుపోటు ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడుస్తూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వారు అబద్ధపు ప్రచారాలు, అబద్ధాలతో పదవులకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళు కానీ, మహిళలకి కానీ, యూత్కి కానీ ఎటువంటి లబ్ధి అనేది లేదు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ కానీ, ఎందుకంటే పెట్రోల్ ధరలు సెంట్రల్ గవర్నమెంట్ పెంచినా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారు వ్యాట్ అనేది వారు స్టేట్ వ్యాట్ తగ్గించుకొని మనకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన వారి కనీస బాధ్యత. ఎందుకంటే వారు ఎలక్షన్లో వాళ్ళ మెమరాండంలో ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, దానికోసం మేము అది వాళ్ళని డిమాండ్ చేశాము, అలాగే డిమాండ్ చేస్తూనే ఉంటాము. ఇంకా ఈరోజు మరి ముఖ్యంగా యూత్ అంతా కూడా ఎంతో కష్టపడి డిఎస్సి ఎగ్జామ్ అనేది రాయటం జరిగింది. పగలు రాత్రి కష్టపడి వాళ్ళు శ్రమ, వాళ్ళ చదువు, టైము, శ్రమ అనేది వాళ్ళు వెచ్చించి ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి సరైనటువంటి అపాయింట్మెంట్స్ అనేవి రాకుంటే వాళ్ళు సైకలాజికల్గా ఎంత డౌన్ అవుతారనేది మనందరం కూడా 2025 మెగా డిఎస్సి తీసినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా దగా డిఎస్సిగా మార్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యోగం తీసినప్పుడు ఆ మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేయవలసిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇండివిజువల్గా మెసేజ్లు పంపించి వారికి నచ్చినటువంటి వ్యక్తులకి డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడుతున్నారు, డిఎస్సి గురించి మాట్లాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని. ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిఎస్సి నియామకాలు చేపట్టిందో ఆ నియామకాల్లో అవినీతి అక్రమాలు జరిగినాయి, దాని పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి, సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఎందుచేత అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవేవి కూడా నెరవేర్చకుండా దాదాపు 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నటువంటి ధరల ఆకాశాన్ని అంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పాలనలో మొన్ననే చూసాం. మీరు ఈ జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం. పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేక తీరా ఎన్నికలు అయిపోయి 5 రాష్ట్రాలు ఎన్నికలు అవ్వగానే కూడా మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. అవినీతి నియామకాల మీద ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో మరి నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, మరి నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి దీని మీద ఎంక్వైరీ చేసి మరి ఈ యొక్క న్యాయబద్ధంగా జరగని ఈ నియామకాలను రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి నిరుద్యోగులకి, డిఎస్సి అభ్యర్థులకి పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా మరి దగా చేసినటువంటి ఈ యొక్క నియామకాలని ఉద్దేశించి మరి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపై పోలీసులు విచారణ చేపట్టాలన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. పిచ్చి పిచ్చిగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన. మనుషుల తలకాయలే తీసిన గొడ్డలి పార్టీ నేతలకు విగ్రహాల తలలు తీయడం ఓ లెక్క కాదు, విమర్శలు గుప్పించిన మంత్రి అనగాని సత్యప్రసాద్.
మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ఆడబిడ్డనేది నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారో చెప్పాలి. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.